అసలు శ్రీలీలకి ఏమైంది భయ్య? ఇప్పుడు దాకా తన కెరీర్ గ్రాఫ్ చూసుకుంటే తను చేసిన అన్ని సినిమాల్లో హిట్ సినిమాలు ఒకటో రెండో ఉంటే మిగతా అన్ని ఫ్లాప్ సినిమాలే. మొన్నటి దాకా ఫ్లాప్ సినిమాలు ఉన్నా సరే సినిమాలు అనేవి ఛాన్సులు దొరికేవి హీరోయిన్ గా చేయడానికి. కాకపోతే ఎప్పుడైతే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పడ్డాదో అంత రాడ్ మూవీ తన కెరీర్ లో ఇంతకు ముందు ఎప్పుడు పడలేదు. ఆదికేశవ సినిమా ఉంది కానీ అప్పటికే చాలా సినిమాలు తన సైన్ చేసింది. ఎప్పుడైతే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పడ్డదో ఇంకా మన తెలుగులో తనకి ఆఫర్స్ రావడం అనేవి పూర్తిగా తగ్గిపోయాయి. అసలు ప్రెసెంట్ తన తెలుగులో చేస్తున్న సినిమాలు ఏమేమి ఉన్నాయని చూసుకుంటే ఒక్కటంటే ఒక్కడు కూడా సైన్ చేయలేదు. అసలు ఇలా ఎందుకు జరిగింది, వాట్ హ్యాపెన్ టు శ్రీలీల అన్న దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ వీడియోని స్టార్ట్ చేయండి. ఇంకా మెయిన్ టాపిక్ లోకి వెళ్ళిపోతే ఉస్తాద్ భగత్ సింగ్ అనేది శ్రీలీలకి కోలుకోలేని దెబ్బని నేను చెప్తా. ఎందుకంటే ఆ సినిమా తర్వాత పూర్తిగా మన తెలుగులో సినిమా ఆఫర్స్ అనేవి పోయాయి. ఆ సినిమా ఎఫెక్ట్ అలాంటిది. మరి రాశి కన్నా కూడా మన తెలుగులో ఆఫర్స్ అనేవి పూర్తిగా తగ్గిపోయాయి. ఇంకా మన తెలుగు విషయానికి పక్కన పెడితే ప్రెసెంట్ శ్రీలీల వేరే ఇండస్ట్రీస్ లో కూడా ఒకటి రెండు సినిమాలు చేస్తుంది తప్ప ఇంతకు ముందు మన ఏ స్టార్ హీరో అయినా లేకపోతే నార్మల్ హీరో అయినా మిడ్ రేంజ్ హీరో అయినా సినిమా వస్తుందంటే ఆ సినిమాలో హీరోయిన్ ఖచ్చితంగా శ్రీలీల అయ్యి ఉంటది. పాస్ట్ 5 years నుంచి చూసుకుంటే తను చెయ్యని సినిమా అంటూ లేదు. ఎక్కడ చూసినా తన సినిమాయే. నెలకో సినిమా రిలీజ్ అయ్యేది తన దగ్గర నుంచి. అలాంటి శ్రీలీల ఇప్పుడు మన తెలుగులో ఒక్క సినిమా కూడా చేతిలో లేకుండా ఉంది. దానికి రీజన్ ఏంటంటే తను చేసిన సినిమాల్లో హిట్లు కన్నా ఫ్లాప్స్ ఎక్కువ. సో చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవుతుంటే నెక్స్ట్ సినిమాకి ఛాన్స్ ఎలా వస్తుంది? స్టార్టింగ్ లో అయితే తనకి చాలా క్రేజ్ ఉండేది. తన డాన్స్ బాగా వేస్తుంది కాబట్టి హీరో పక్కన నుంచి తన డాన్స్ వేస్తే సినిమాకి ఒక ఎక్స్ట్రా యాడెడ్ వాల్యూ ఉంటది అని చెప్పేసి డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు అందరూ శ్రీలీల వెనక పడ్డారు. కానీ ఇప్పుడు సినారియో మొత్తం మారిపోయింది. ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్న హీరోయిన్స్ భాగ్యశ్రీ, సంయుక్త మేనన్, ప్రీతి ముకుందన్ వీళ్ళు ట్రెండింగ్ లో ఉన్నారనమాట. వీళ్ళు ట్రెండింగ్ లోకి వచ్చేసరికి శ్రీలీలకి ఆఫర్స్ అనేవి చాలా తగ్గిపోయాయి. అండ్ తన పాస్ట్ ఫిల్మ్స్ చూసుకుంటే అన్ని ఫ్లాప్స్ ఉన్నాయి కాబట్టి తన హీరోయిన్ గా తీసుకోవడానికి ఫిల్మ్ మేకర్స్ కూడా కొంచెం ఆలోచిస్తున్నారు అనమాట. అది వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ శ్రీలీల మన తెలుగులో సినిమాలు చేయకపోవడానికి, ఆఫర్స్ రాకపోవడానికి. ఇంకా వేరే లాంగ్వేజ్ లో చేసిన సినిమాలు వర్కౌట్ అయ్యాయా అంటే వేరే లాంగ్వేజ్ లో చేసిన సినిమాలు ఒకటి రిలీజ్ అయింది. పరాశక్తి సినిమా చేసింది శివకార్తికేయన్తో. ఆ సినిమా ఏమన్నా ప్లస్ అయిందా అంటే ఆ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరంగా ఫ్లాప్ అయింది. సో దాని వల్ల అది కూడా ప్లస్ అవ్వకపోయేసరికి తనకి పూర్తిగా కెరీర్ అనేది పీక్ డౌన్ ఫాల్ లో చూస్తుంది. ప్రెసెంట్ హిందీలో కార్తికార్యంతో ఒక సినిమా చేస్తుంది. మన తెలుగులో ఆఫర్స్ రావట్లేదు కాబట్టి హిందీలో సెలెక్ట్ చేసుకుంది అని అనుకోవద్దు. ఎందుకంటే శ్రీలీల ఫస్ట్ నే తన కెరీర్ ని డిఫరెంట్ లాంగ్వేజెస్ లో ప్లాన్ చేసుకుంది. పాన్ ఇండియా హీరోయిన్ ఇప్పుడు రష్మిక ఎలాగైతే డిఫరెంట్ లాంగ్వేజెస్ లో చేస్తుందో సినిమాలు అలాగే చేద్దామని చెప్పేసి బాలీవుడ్ లో కాలీవుడ్ లో కూడా సినిమాలు ఆఫర్లు ఒప్పుకుంది. కాకపోతే ఏవి కలిసి రావట్లేదు అనమాట. కార్తికార్యంతో చేసిన సినిమా ఇంకా రిలీజ్ అవ్వకపోయినా ఆ సినిమాకి సంబంధించిన బజ్ చూసుకుంటే ఏ మాత్రం లేదు. బాలీవుడ్ లో తనకు ఒక బెస్ట్ డెబ్యూ మూవీ అవుతుందని అనుకున్నారు అందరూ. కాకపోతే అవే ఛాన్స్ లేదన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఏ మాత్రం కూడా బజ్ లేదు. ఒకసారి గమనించండి, మన తెలుగు నుంచి వెళ్ళిన ఏ హీరోయిన్ అయినా సరే అక్కడ సక్సెస్ అవడం అనేది చాలా రేర్ అనమాట. చాలా అంటే చాలా రేర్ గా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. తమన్నా, సమంత వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి ఏదో చేద్దామని అనుకున్నారు కానీ సినిమాల ఆఫర్లు రావట్లేదు. సమంత మళ్ళీ మన టాలీవుడ్ కి వచ్చి సినిమాలు తీస్తుంది. అండ్ ఇంకా తమన్నా విషయం గురించి వస్తే స్పెషల్ సాంగ్లు చేస్తుంది. సినిమా ఆఫర్లు హీరోయిన్ గా మెయిన్ లీడ్ గా రాక వచ్చిన కొన్ని సినిమాలు కూడా ఎన్ని బి గ్రేడ్ క్యారెక్టర్లు వచ్చాయి. అలాంటి సిచ్యువేషన్ లో శ్రీలీల అక్కడ ప్లాన్ చేసుకుంది. మరి అది ఎంత వరకు కలిసి వస్తుందా కలిసి రాదా అన్నది మనం సినిమా చూస్తేనే కానీ చెప్పలేం. కాబట్టి ఇప్పుడు శ్రీలీల కెరీర్ చాలా క్రిటికల్ గా ఉందన్నమాట. కాలీవుడ్ లో D55 సినిమా చేస్తుంది ధనుష్ తో. ఆ సినిమాలో తన క్యారెక్టర్ ఉన్న ఫుల్ ఎంత ఉంటుందా అంటే 2 హీరోయిన్స్ ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్ గా చాలా తక్కువ క్యారెక్టర్ పడుతుంది. సో అది ప్లస్ అయినా ఒకవేళ సినిమా హిట్ అయినా కూడా తన కెరీర్ పరంగా ఎంత వరకు హెల్ప్ అవుతుందా అన్నదే మనకి ఇంకా తెలియదు అనమాట. అండ్ అలాగే బాలీవుడ్ లో జాన్వీ కపూర్, శ్రీలీల కలిసి ఒక రొమాంటిక్ థ్రిల్లర్ కామెడీ సినిమా చేయబోతున్నారని చెప్పేసి ఒక చిన్న టాక్ అయితే నడుస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు. ఒకవేళ అలాంటి కాంబినేషన్ లో సినిమా పడితే మాత్రం బాలీవుడ్ లో హర్రర్ కామెడీ సినిమాలకి, థ్రిల్లర్ కామెడీ సినిమాలకి చాలా వరకు క్రేజ్ ఉంది. అలాంటి సినిమాలు ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి అలాంటి కాంబినేషన్ ఏమైనా పడితే ఒకవేళ సినిమాలో స్టఫ్ ఉండి అక్కడ హిట్ అయితే హిందీ మార్కెట్ కూడా గెయిన్ అవుద్ది. లేదంటే మళ్ళీ టాలీవుడ్ కి వచ్చి టాలీవుడ్ లోనే సినిమాలు తీసుకోవాలి. మరి ఎంతవరకు ఈ సినిమాలు అనేవి తన కెరీర్ పరంగా ప్లస్ అవుతాయా అన్నది సినిమా రిలీజ్ అయిన తర్వాత మనకు తెలుస్తుంది. కాకపోతే శ్రీలీల చేసిన మేజర్ మిస్టేక్ ఏంటంటే మంచి సినిమాలను ఎంచుకోకపోవడం, మంచి స్క్రిప్ట్స్ ఎంచుకోకపోవడం. ఇప్పుడు తననే కాదు ఏ హీరోయిన్ అయినా సరే పెద్ద హీరో పక్కన సినిమా ఛాన్స్ వచ్చింది, మన క్యారెక్టర్ ఎంత వాల్యూ ఉందన్నది పట్టించుకోకుండా ఛాన్స్ వచ్చింది అన్న ఉద్దేశంతోనే సినిమాలను ఒప్పుకుంటారు. తీరా సినిమా రిలీజ్ అయిన తర్వాత మొత్తం హైలైట్ అయ్యేది హీరోనే. హీరోయిన్ కి ఎంత స్కోప్ ఉండదు. ఒక సాంగ్ వచ్చినప్పుడు హీరో పక్కన డాన్స్ చేయడానికి తప్ప లేకపోతే హీరోతో రొమాన్స్ చేయడానికి తప్ప ఆ సినిమాలో హీరోయిన్ స్కోప్ ఉండదు. కెరీర్ స్టార్టింగ్ లోనే పెద్ద హీరోతో సినిమా పడిపోయింది అన్న ఉద్దేశంతో ఒప్పుకుంటారు. తీరా చూస్తే అది ఎంతవరకు కెరీర్ పరంగా హెల్ప్ అవ్వదు. వెంటనే డిగ్రేడ్ అయిపోయి ఒక 5 years లో ఫేడ్ అవుట్ అయిపోతారు. సో అలాంటి మిస్టేక్ శ్రీలీల కూడా చేసింది. నంబర్ ఆఫ్ ఫిలిమ్స్ ఎక్కువ చేస్తున్నాను అనుకున్నది తప్ప ఎన్ని క్వాలిటీ ఫిలిమ్స్ చేశాను అని చెప్పేసి లెక్కేసుకోలేదు. సో అది వన్ ఆఫ్ ది మేజర్ మిస్టేక్ అనమాట.
ఈ రోజు తన కెరీర్ ఎంత డౌన్ ఫాల్ చూడడానికి. శ్రీలీలనే కాదు, ఎంతో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ తో లాంచ్ అయిన స్టార్ కిడ్స్ అందరూ, హీరోయిన్స్ అందరూ కూడా ఇలాంటి ట్రాప్ లోనే పడుతున్నారు. మెల్లగా 5 years 10 years లో ఫేడ్ అవుట్ అయిపోతున్నారు. సో అలా కాకుండా ఒక మంచి స్క్రిప్ట్ ని సెలెక్ట్ చేసుకుని ఒక మంచి సినిమా, అది చిన్న సినిమానా పెద్ద సినిమానా అన్నది పక్కన పెడితే ఒక మంచి స్క్రిప్ట్ ఉన్న సినిమాని తీస్తే అది మనకి కెరీర్ పరంగా చాలా లాంగివిటీ ఉంటది అనమాట. ఫిల్మ్ ఇండస్ట్రీలో జనరల్ గా హీరోయిన్స్ కెరీర్ లాంగివిటీ అనేది ఒక 10 years 15 years, హైయెస్ట్ అంటే 20 years. అంతకు మించి హీరోయిన్స్ కి సినిమాలో కెరీర్ అనేది ఉండదు. మాక్సిమం 20 years, మినిమం 5 years. సో అందరు హీరోయిన్స్ మాక్సిమం 5 years లోనే ఫేడ్ అవుట్ అయిపోతారు. ఎక్కడో టాలెంట్ అదృష్టం అన్ని కలిసి ఉన్న వాళ్ళు 20 years 25 years లాంగ్ రన్ మెయింటైన్ చేస్తారనమాట సినిమాల్లో హీరోయిన్స్. సో అలాంటి లాంగివిటీ మెయింటైన్ చేయాలంటే శ్రీలీల ఇప్పటి నుంచైనా స్క్రిప్ట్ సెలెక్షన్ అనేది మార్చాలి. ఈ సినిమాల తర్వాత ఒక మంచి సినిమాని సెలెక్ట్ చేసుకుని మంచి సినిమాని దింపితే పెద్ద హీరో పక్కన చేస్తున్నాను, సాంగ్ కి డాన్స్ వేస్తే సరిపోతుంది, నాకు రెమ్యునరేషన్ వస్తుంది అన్న దాంట్లో కాకుండా మనకి నెక్స్ట్ కెరీర్ పరంగా ఎంతవరకు ఉపయోగపడుతుంది అన్న దాని గురించి ఆలోచించి సినిమాలు చేస్తే సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అనేది చూస్తుంది. అండ్ ఇంకా తెలుగులో సినిమా ఆఫర్స్ రావా అంటే ఒక్క హిట్ భయ్యా, ఒక్క హిట్ పడితే మళ్ళీ కెరీర్ మొత్తం మారిపోద్ది. మళ్ళీ ఫస్ట్ నా ఎలాంటి క్రేజ్ ఉందో అలాంటి క్రేజ్ వస్తుంది. ఒక్క హిట్ కావాలంతే. ఒక్క హిట్ పడితే అందనంత ఎత్తును పెడుతుంది, ఒక్క ఫ్లాప్ పడితే అందనంత పాతాళాన్ని పెడుతుంది. సో అలా హిట్ సినిమాలు చేస్తే శ్రీలీలకి మళ్ళీ ఫామ్ లో వచ్చే అవకాశం ఉంటది. సో శ్రీలీల కెరీర్ పరంగా ఇది నా అనాలిసిస్. మీకేమనిపించింది? శ్రీలీలకి మళ్ళీ కంబ్యాక్ అనేది ఖచ్చితంగా వస్తుందా లేదా ఇంకా కష్టమేనా అన్న దాని గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. సినిమా అప్డేట్స్ అండ్ సినిమా కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్, టాటా, బై బై.